హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్‌స్క్రైబ్ మై ఛానల్ అఖిల్, ఎ గైడ్ ఫర్ బ్యాంకింగ్. ఆస్పిరెంట్ అఖిల్ అని ఛానల్ నేమ్ ఉంటదండి. సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం చెప్పాలి అనుకున్నదేంటంటే ఎస్‌బీఐ క్లర్క్ రిజల్ట్స్ కోసం ఆస్పిరెంట్స్ అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడొస్తాయా అని చెప్పేసి. కానీ ఆస్పిరెంట్స్ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ ఈ క్రుషియల్ టైమ్‌ని లూజ్ అవుతున్నారు. ఎంత క్రుషియల్ టైమ్ అంటే మనకిప్పుడు చాలా అంటే చాలా క్రుషియల్ టైమ్ ఇది. చాలా మంది ఆస్పిరెంట్స్ అందరూ మెయిన్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు గానీ ముందున్న నోటిఫికేషన్స్‌ని ఎవరు కేర్ చేయట్లేరు. మెయిన్‌గా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ అయితే అసలు ఎవరికీ కూడా వచ్చే నోటిఫికేషన్స్ అప్‌కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి గదా! వాటికి ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి చాలా తక్కువ మంది. అందరూ గాదు. చాలా తక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు. అప్‌కమింగ్ నోటిఫికేషన్స్‌కి రెడీగా ఉండండి. ఒకవేళ మనకి ఎస్‌బీఐ క్లర్క్స్ రిజల్ట్స్ వచ్చినా గాని, అసలు మనం దానికి వెయిట్ చేయడం కరెక్టా? కాదా? ఆ రిజల్ట్స్ మనం క్వాలిఫై అవుతామా? లేదా? మన మెయిన్స్‌లో అటెంప్ట్స్ ఎన్ని? మెయిన్స్ అటెంప్ట్స్ మనకు ఖచ్చితంగా చెప్పేసొస్తాయండి. మెయిన్స్‌లో మనం అట్‌లీస్ట్ ఒక 100 అయినా అటెంప్ట్ చేసి ఉండాలి. అట్‌లీస్ట్ 100 అయినా అటెంప్ట్ చేస్తేనే మనం ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేను కన్ఫర్మ్ వస్తది అనట్లేను. మెయిన్స్‌లో మనకి అట్‌లీస్ట్ 100 అటెంప్ట్స్ చేస్తే దట్ టూ 100% అక్యురసీ‌తో అటెంప్ట్స్ చేస్తేనే మనకి వస్తది అని చెప్పేసి నేనంటున్నాను. అంతేగాని 100 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తే జాబ్ వస్తదని నేను చెప్పట్లేను. బట్ 100 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తే ఏమైనా ఓకే. రిజల్ట్ వస్తే వెయిట్ చేయొచ్చు. రిజల్ట్ కోసం నేను వెయిట్ చేసి చూడొచ్చు అనే ఛాన్స్ ఉంటది. ఒకటి అది. దాని తర్వాత ఒకవేళ మీరు 120, 100 అబోవ్ ఇట్ మీన్స్ 120 క్వెషన్స్ అటెంప్ట్ చేశారు మెయిన్స్‌లో. 120కి 120 కరెక్ట్ అవుతాయి. 115 కరెక్ట్ అవుతాయి అనుకోండి. అప్పుడు మీరు ఎల్‌పీటీ ఒకవేళ వేరే స్టేట్‌కి అప్లై చేసుంటే ఎల్‌పీటీకి ప్రిపేర్ అవ్వండి. నార్థర్న్ స్టేట్స్‌కి కానీ అలా ఏమైనా అప్లై చేసుంటే ఎల్‌పీటీకి ప్రిపేర్ అవుతే మనకి ఏమైనా బెనిఫిషియల్ ఉంటది. ఎగ్జామ్‌లో క్వాలిఫై అయితే. మాక్సిమం మనకి స్టేట్ వైస్ కట్ ఆఫ్ చూసుకున్నా గాని ఇన్ జనరల్ కేటగిరీలో అన్ని స్టేట్స్‌కి కలిపేసి మాక్స్ అబోవ్ 80 ఉంటది కట్ ఆఫ్. మెయిన్స్‌లోనైతే పక్కా అబోవ్ 80 కట్ ఆఫ్ అయితే ఉంటది. మెయిన్స్‌లో అబోవ్ 80 అయితే ఉంటది. అన్ని స్టేట్స్‌కి జనరల్ కేటగరీ నుంచి మాత్రం మాట్లాడుతున్నాను. ఇంకా ఓబీసీ వేరే షెడ్యూల్ క్యాస్ట్ ఇవన్నీ చెప్పేసి కట్ ఆఫ్ తక్కువే ఉంటది. అండ్ మనం నెక్స్ట్ ఇంకా కావాలి అనుకుంటే మీరు ఎల్‌పీటీ కూడా నేను క్లియర్ చేయగలుగుతాను. ఎల్‌పీటీ కూడా ప్రిపేర్ అవుతానంటే మెయిన్స్ అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది కదా! ఓబీసీ సర్టిఫికేట్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, మీ సేవ నుంచి వచ్చే సర్టిఫికేట్స్ కావచ్చు, అవన్నీ అరేంజ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఒకవేళ మీకు ఎస్‌బీఐలోనే జాబ్ కావాలి. నేను ఎస్‌బీఐలోనే చేయగలుగుతాను. ఎస్‌బీఐ ఎగ్జామ్స్‌కే నేను ప్రిపేర్ అవ్వగలుగుతానంటే ఉన్నాయి ఇంకా. ఈ 2025లో నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 13థ్ ఆ టైమ్‌లో ఎస్‌బీఐ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సారీ ఆగస్ట్‌లో మళ్ళీ ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ ఉంది. ఆ డేట్ కన్ఫర్మ్ అవుతుంది అని అంటున్నారు. టెంటేటివ్ డేట్స్ అండి ఇవన్నీ. చెప్పలేము. ఏ రోజైనా కన్ఫర్మ్ అవ్వచ్చు. ఎస్‌బీఐ నోటిఫికేషన్స్ రెడీగా ఉన్నాయంటే ఉన్నాయి. I wish you all the best for everyone, for every banking aspirant. Thank you. Thank you, friends.